ఒకవేళ నువ్వు గాని తెలుగు యానిమే డబ్‌ని ఫ్రీగా చూడాలనుకుంటే, అది కూడా యూట్యూబ్‌లోనే చూడాలనుకుంటే ఒక ఛానెల్ ఉందన్నమాట. 3,000,000 సబ్‌స్క్రైబర్స్‌తో. సో, ఆ ఛానెల్ పేరు అండ్ యానిమే ఎలా ఫ్రీగా చూడాలో నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడు. అండ్ ఒకవేళ నీకు గాని నా వీడియో కంటెంట్ నచ్చితే అండ్ నా వీడియో నీకు యూజ్‌ఫుల్ అయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఒకటి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ పక్కనున్న లైక్ బటన్ ట్యాప్ చేసి కింద కామెంట్స్‌లో మీ ఫేవరెట్ యానిమే ఏదో కామెంట్ చేయండి. కృపయా ధ్యాన్ దే ఈ వీడియో కూడా మంది. వెల్ హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యానిమే కంటెంట్. నేను మీ కంటెంట్ గాని. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో మీ థాట్స్ ఏమైనా ఉంటే అండ్ మీ ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్స్ లో చెప్పండి. నేను షార్ట్ వీడియోగా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక లేట్ లేకుండా వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 2026 క్రంచీ రోల్ రీజనల్ లాంగ్వేజెస్ లో సీజన్ లైనప్ అయితే డ్రాప్ చేసింది. సో ఈ వీడియోలో చెప్పే యానిమేస్ అన్ని కూడా మాక్సిమం తెలుగులోనే డబ్ చేశారు. అండ్ తెలుగులో ఒకటే కాదు, హిందీ అండ్ తమిళ్ లో కూడా డబ్స్ ఉంటాయి. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు చూసే ప్రతి ఒక్క యానిమే కూడా జాపనీస్ లో చూస్తే మంచిదని నేనంట. అండ్ ఇక్కడ నేనేం క్రంచీ రోల్ కి అగెనెస్ట్ ఏం కాదు, క్రంచీ రోల్ బాగానే తెలుగు డబ్ చేస్తుంది. బట్ నా పాయింట్ వచ్చేసి ఒకటేనమాట, నువ్వు జాపనీస్ లాంగ్వేజెస్ లో ఒరిజినల్ లాంగ్వేజెస్ లో సబ్ టైటిల్స్ చూడడం స్టార్ట్ చేసి నీకు యానిమే సోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు తెలుగు డబ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎనీవే ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు ది టాపిక్. 2026 క్రంచీ రోల్ సీజన్ లైనప్ లో ఫస్ట్ యానిమే వచ్చేసి జుజుత్సు కైసెన్ సీజన్ సి. జుజుత్సు కైసెన్ గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 1 వచ్చేసి 2020లో రిలీజ్ అయింది. ఎంత విధ్వంసం చేసిందో మనందరికీ తెలుసు. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జేజేకే యానిమే నుంచి 2 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 సీజన్స్ కూడా యానిమే ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్నాయి. సీజన్ 1 2021 లో యానిమే ఆఫ్ ది ఇయర్ గెలుచుకుంటే సీజన్ 2 2024 లో యానిమే ఆఫ్ ది ఇయర్ గెలుచుకుంది. అండ్ నౌ ప్రెసెంట్ 2026 జాన్ 8th అయితే యానిమే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ చెప్పడం మర్చిపోయా, జేజేకే యానిమే నుంచి ఒక మూవీ కొని వచ్చింది, జేజేకే 0 అని. అది కూడా చూడాలి మీరు. అండ్ ఒకవేళ మీరు కానీ 2 సీజన్స్ అండ్ 1 మూవీ చూసుంటే మీకు బేసిక్ స్టోరీ లైన్ అయితే తెలిసి ఉంటుంది. బట్ ఒకవేళ తెలియకపోయింటే నేను బేసిక్ స్టోరీ లైన్ చెప్తాను. జేజేకే యానిమే వరల్డ్ లో హ్యూమన్స్ నుంచి వచ్చే బ్యాడ్ ఎమోషన్స్ లైక్ బాధ, అసూయ, కోపం ఇలాంటి ఎమోషన్స్ అన్ని కర్స్ గా మారి వాళ్ళని చంపేస్తూ ఉంటాయి. సో ఈ కర్స్ నుంచి పీపుల్ ని కాపాడడానికి చాలా ఏళ్ళ నుంచి జుజుట్సు సోర్సరర్స్ ఉంటారు. అండ్ ఇంతకు మించి నేను ఏం చెప్పినా కూడా స్పాయిలర్స్ అయితే కాబట్టి యానిమే చూసి మీరే తెలుసుకోండి. సెకండ్ యానిమే ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ ఎండ్. నిజం చెప్పాలంటే ఈ యానిమేకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఈ యానిమే స్టోరీ టెల్లింగ్ చాలా స్లోగా ఉంటుంది, బట్ ఎమోషన్స్ అయితే పీక్ లెవెల్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు కానీ యానిమే బిగినర్స్ అయితే ఈ యానిమే మీకు అసలు పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇందులో స్టోరీ అండ్ పేసింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది, బట్ ఎమోషన్స్ అయితే మంచిగా క్యారీ అవుతుంది. అండ్ నేనైతే యానిమే బిగినర్స్ కి ఈ యానిమే అసలు సజెస్ట్ చేయను, బికాస్ ఆఫ్ ది చెప్పాగా స్టోరీ టెల్లింగ్ అండ్ ఫేసింగ్ చాలా స్లోగా ఉంటుంది. బట్ చాలా మంచి యానిమే, మీరు పక్కా చూడొచ్చు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఈ యానిమేని చాలా మంది మాస్టర్ పీస్ అని పిలుస్తారు. అండ్ ఇప్పుడు వచ్చిన న్యూ జెన్ యానిమేస్ లో కూడా ఈ యానిమే చాలా మంది మాస్టర్ పీస్ అని పిలుస్తారు. అండ్ ఈ యానిమే బేసిక్ లైన్ స్టోరీ గురించి నేను చెప్పను, ఎందుకంటే ఏం చెప్పినా కూడా రివీల్ అయిపోతుంది. సో మీరే యానిమే చూసి తెలుసుకుంది స్టోరీ ఏంటో. థర్డ్ యానిమే ఫైర్ ఫోర్స్ సీజన్ సి పార్ట్ 2. ఈ యానిమే గురించి చెప్పాలంటే చాలా అండర్ రేటెడ్ అని చెప్తాను మన తెలుగు యానిమే కమ్యూనిటీలో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఫైర్ ఫోర్స్ యానిమే నుంచి టోటల్ గా 3 సీజన్స్ వచ్చాయి. ఒక సీజన్ లో 24 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఈ 3 సీజన్స్ కూడా మీకు తెలుగులో ఎప్పటి నుంచి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు కానీ ఈ 3 సీజన్స్ చూడకపోయింటే వెళ్ళి చూసేయండి, మీరు చాలా మంచి యానిమే మిస్ అవుతున్నారు. అండ్ ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేసి ఫైర్ ఫోర్స్ యానిమే వరల్డ్ లో సడన్ గా హ్యూమన్ బీయింగ్స్ కి మంటలు అంటుకుంటా ఉంటాయి. అండ్ ఈ ఫైర్ ఫోర్స్ యానిమేలో 3 జనరేషన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ జనరేషన్స్ వాళ్ళకి సడన్ గా మంటలు అనుకుంటా ఉంటాయి అండ్ వీళ్ళకి అసలు పవర్స్ ఉండవు. అండ్ వీళ్ళనే ఫ్యూనర్స్ అంటారు. అండ్ సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఫైర్ ని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. అండ్ థర్డ్ జనరేషన్స్ కి వీళ్ళే ఓన్ గా ఫైర్ ని క్రియేట్ చేసే పవర్స్ ఉంటాయి. సో మన హీరో షిండా వచ్చేసి థర్డ్ జనరేషన్స్ కి సంబంధించిన వాడు. సో మనోడికి కాళ్ళ కింద నుంచి ఫైర్ వస్తూ ఉంటుంది. సో ఈ ఫైర్ ని యూజ్ చేసుకుని మనోడు ఎగురుతా ఉంటాడు అనమాట. అండ్ ఇందులో ఈ 2 జనరేషన్స్ ని కలిపి ఫైర్ ఫోర్స్ గా డివైడ్ చేస్తారు. అండ్ ఈ ఫైర్ ఫోర్స్ లో 8 గ్రూప్స్ ఉంటాయి. అండ్ మన హీరో షిండా కూడా 8th గ్రూప్ లోనే ఉంటాడు. అండ్ బేసిక్ గా వీళ్ళ పని వచ్చేసి ఒకటే అనమాట. ఫస్ట్ జనరేషన్ లో మంటలు అంటుకుంటాయని చెప్పా కదా, వీళ్ళు చంపేస్తూ ఉంటారు అనమాట. అండ్ అసలు ఫస్ట్ జనరేషన్స్ కి ఫైర్ ఎందుకు అంటుకుంటా ఉంటుంది అండ్ విలన్ మోటివ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు యానిమే చేసి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ చెప్పబోయే యానిమేస్ అన్ని కూడా ఆల్మోస్ట్ న్యూ యానిమేస్ కాబట్టి నేను జస్ట్ పేర్లు చెప్పుకుంటూ పోతాను, ఎందుకంటే నాకు కొంచెం టైం దొరకలేదు ఈ యానిమేస్ అన్ని చూడడానికి. సో ఒకవేళ మీరు కానీ ఈ యానిమేస్ చూసింటే కింద కామెంట్స్ లో యానిమే మెన్షన్ చేసి మీకు ఎందుకు నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. ఫోర్త్ యానిమే మై హీరో అకాడమియా విజిలాంటీ సీజన్ 2. ఈ యానిమే మై హీరో అకాడమియాకి స్పిన్ ఆఫ్ అనమాట. ఈ స్టోరీ వచ్చేసి 7 years బ్యాక్ జరుగుతూ ఉంటుంది, లైక్ బాహుబలి 2 కన్క్లూజన్ లాగా అనమాట ఈ సిరీస్. అండ్ మీరు మై హీరో అకాడమియా కంప్లీట్ చేసింది ఈ యానిమే తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఫిఫ్త్ యానిమే సెంటెన్స్ టు బి ఏ హీరో. ఈ యానిమే గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను,
చేశాను. సో మీరు నా ఛానల్ క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. 6th anime హనాకిమి, 7th anime యు అండ్ ఐ ఆర్ పోలర్ ఆపోజిట్స్, 8th anime ట్రిగన్ స్టార్గేజ్, 9th anime రోల్ ఓవర్ అండ్ డై, 10th anime డార్క్ మూన్ ది బ్లడ్ ఆల్టర్, 11th anime ఏ మిసాంథ్రోపీ టీచర్స్ ఏ క్లాస్ ఫర్ డెమి హ్యూమన్స్, 12th anime there was a cute girl in the hero's party so I tried confusing to her, 13th anime an adventurous daily grade at age 29, 14th anime Kunon the sorcerer can see through, 15th anime the daily life of the immortal king season 5. సో ఈ యానిమేస్ అన్నమాట క్రంచీరోల్ 2026 సీజన్ లైనప్ అయితే ఇచ్చింది. అండ్ ఈ యానిమేస్ అన్ని కూడా తెలుగులో డబ్బైన యానిమేస్, రీజనల్ లాంగ్వేజ్ లో డబ్బైన యానిమేస్. సో వెళ్ళి చూసేసేయండి. అండ్ వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం చెప్పాను కదా, యూట్యూబ్ లో ఎలా ఫ్రీగా యానిమేస్ చూసుకోవచ్చు అని ఒక ఛానల్ ఉందని చెప్పా కదా. సో ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మ్యూస్ ఇండియా అనమాట. అరౌండ్ 3 or 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు ఈ ఛానల్ అయితే ఒక యానిమే అయితే మీరు ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట. తెలుగు డబ్ లో వీక్లీ ఒక ఎపిసోడ్ అయితే దింపుతాడు. సో యానిమే నేమ్ వచ్చేసి ఏ గ్యాదరర్ అడ్వెంచర్స్ ఇన్ ఇసకై. ఏంటి బ్రో మరి ఒక యానిమే తెలుగులో చూడాలంటే మీరు చూపించే సపోర్ట్ బట్టి వాళ్ళు తెస్తారనమాట. ఈ ఛానల్ వాళ్ళు ఓన్ గా డబ్బింగ్ చేసి మరి అప్లోడ్ చేస్తారు. సో మీరు తెలుగులో సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ యానిమేస్ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు వెళ్ళి యానిమేని చూసి సపోర్ట్ చేయండి. అండ్ వాళ్ళు నెక్స్ట్ కూడా మీ సపోర్ట్ ని బట్టి యానిమేస్ తెస్తారు. అండ్ సపోర్ట్ అంటే మీరు పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. క్రంచీరోల్కి అయితే మీరు డబ్బులు కట్టాలి. అండ్ ఇందులో అయితే మీరు ఫ్రీగానే యానిమే చూడొచ్చు కదా. సో సపోర్ట్ చేయండి. అండ్ వీలైన మందికి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో కలుద్దాం. అంతవరకు సయోనారా. అండ్ చెప్పడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అయ్యా ప్లీజ్.